మీరు చైతన్యలకు అర్ధాంగి వైనావు, మీరు చైతన్యలకు అర్ధాంగి వైనావు, కళ్ళలో విలలో విడనాడనమ్మా, కళ్ళలో విలలో విడనాడనమ్మా. మేరు గాయత్రి మామగన్న తల్లి, మామరను దయతో ఇనవమ్మా. మేరు గాయత్రి మామగన్న తల్లి, ఆదిశక్తివి నీవు, అన్నపూర్ణవు నీవు, ఆదిశక్తివి నీవు, అన్నపూర్ణవు నీవు. ఆర్తితో పిలిసిన పలికిటి తల్లి, ఆర్తితో పిలిసిన పలికిటి తల్లి, నీ కృపతో సర్వం సాచమి తల్లి, నీ కృపతో సర్వం సాచమి తల్లి. నిరతము మమ్ము కాపాడవమ్మా, నిరతము మమ్ము కాపాడవమ్మా. మేరు గాయత్రి మామగన్న తల్లి, మామరను దయతో వినవమ్మా. మేరు గాయత్రి ఆరహారోగ్యాలు సకల సౌభాగ్యాలు, ఆరహారోగ్యాలు సకల సౌభాగ్యాలు సమకూర్చు మా తల్లి శ్రీకల్పవల్లి, సమకూర్చు మా తల్లి శ్రీకల్పవల్లి. లోకానికి నీవు లోకమాతవు తల్లి, లోకమాతవు తల్లి, సతతము నిన్నే సరిహింతునమ్మా, సతతము నిన్నే సరిహింతునమ్మా. మేరు గాయత్రి మామగన్న తల్లి, మామరను దయతో ఇనవమ్మా. మేరు గాయత్రి మామగన్న తల్లి, మామరను దయతో ఇనవమ్మా. మేరు గాయత్రి जय बाबा, जय गुरुदेव, जय गुरुदेवा सद्गुरुदेवा. मेहर चैतन्य गुरु महाराजा, गुरुदेवा शरणमो सद्गुरुदेवा. जय गुरुदेवा सद्गुरुदेवा. मेहर चैतन्य गुरु महाराजा, जय गुरुदेवा सद्गुरुदेवा. मेहर चैतन्य गुरु महाराजा. शरण बंटे गुरुदेवा करुण जूपु महादेवा, शरण बंटे गुरुदेवा करुण जूपु महादेवा. दीनुल दొరవని చతుర్మాస దీక్ష బుని, दीनुल దొరవని చతుర్మాస దీక్ష బుని. నీదరి చేరా వచ్చితిమయ్యా, నీదరి చేరా వచ్చితిమయ్యా. నీ గురు మందిరమే అందరికి అండ కదా. జై గురుదేవా సద్గురుదేవా.
మెహర్ చైతన్య గురు మహారాజా దేవా సద్గురుదేవా మెహర్ చైతన్య గురు మహారాజా శరణమంటే గురుదేవా కరుణ చూపు మహదేవా శరణమంటే గురుదేవా కరుణ చూపు మహదేవా పద పూజలు చేయా పరుగున వచ్చి పద పూజలు చేయా పరుగున వచ్చి నీ అండా చేరి నిలచితిమయ్యా నీ అండా చేరి నిలచితిమయ్యా మాధురని వేయని మ్రొక్కితిమయ్యా మాధురని వేయని మ్రొక్కితిమయ్యా జై గురుదేవా సద్గురుదేవా మెహర్ చైతన్య గురు మహారాజా జై గురుదేవా సద్గురుదేవా మెహర్ చైతన్య గురు మహారాజా శరణమంటే గురుదేవా కరుణ చూపు మహదేవా శరణమంటే గురుదేవా కరుణ చూపు మహదేవా నూతన వస్త్రములు నీకర్పించి నూతన వస్త్రములు నీకర్పించి నీ దీవెనలే అందుకోదలచి నీ దీవెనలే అందుకోదలచి నీ సన్నిధి చేరి నిలచితిమయ్యా నీ సన్నిధి చేరి నిలచితిమయ్యా జై గురుదేవా సద్గురుదేవా మెహర్ చైతన్య గురు మహారాజా జై గురుదేవా సద్గురుదేవా మెహర్ చైతన్య గురు మహారాజా శరణమంటే గురుదేవా కరుణ చూపు మహదేవా శరణమంటే గురుదేవా కరుణ చూపు మహదేవా చందన తాంబూలం వింజామరులతో చందన తాంబూలం వింజామరులతో నీ సేవలనే చేసేదమయ్యా నీ సేవలనే చేసేదమయ్యా దయగనరావా సద్గురుదేవా దయగనరావా సద్గురుదేవా జై గురుదేవా సద్గురుదేవా మెహర్ చైతన్య గురు మహారాజా జై గురుదేవా సద్గురుదేవా మెహర్ చైతన్య గురు మహారాజా శరణమంటే గురుదేవా కరుణ చూపు మహదేవా శరణమంటే గురుదేవా కరుణ చూపు మహదేవా శరణమంటే గురుదేవా కరుణ చూపు మహదేవా మాతృశ్రీ మెహర్ గాయత్రీ దేవి సమేత సద్గురు శ్రీ మెహర్ చైతన్య జీ మహారాజ్ की जय। अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। అవతార పురుషుడు అయినటువంటి మెహర్ బాబా వారి విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు ధ్యాన శిబిరం 15వ వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం। ముఖ్యంగా పందలపాక మెహర్ చైతన్య నికేతన్ మెంబర్స్ ట్రస్ట్ మెంబర్స్ అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు స్వాగతం। మనం పిలవకుండానే వాళ్ళే వచ్చేసారు బాబా పిలుపుతో వారి అంతరంగికంగా బాబా పిలిచారు బాబా అనుగ్రహంతో పొందటం కోసం ఇక్కడికి రావడం జరిగింది।
15 సంవత్సరాలు గడిచిపోయింది. గురుదేవులు అన్నారు, ఈ కైలాసగిరి కేంద్రం నిర్వహింపబడే కార్యక్రమం బాబా వాంఛించిన విధంగా నిర్వహింపబడుతూ ఉన్నది అని తెలియజేశారు. బాబా గురుదేవులు ఆయన శరీరంతో ఉన్న సందర్భంలో. ముఖ్యంగా ఇంత చక్కని అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన మాతృశ్రీ గాయత్రి దేవి సమేత సద్గురు శ్రీ మేఘ చైతన్యజీ మహారాజు గారికి మనము ఎన్ని జన్మలు సేవ చేసుకున్నా అది తక్కువే. అవతార పురుషుని విశ్వ కార్యక్రమం ఈ కైలాసగిరి కేంద్రం ద్వారా గురుదేవులు వాంఛించిన విధంగా బాబా ఇచ్చకు అనుగుణంగా ఇక్కడ నిర్వహింపబడుతూ ఉన్నది. అత్యంత వైభవంగా 15 సంవత్సరాలు ఇది నిర్వహింపబడుతూ కొనసాగుతూ ఉంది. దీన్ని ఇదే విధంగా గురుదేవులు తెలియజేశారు. 700 సంవత్సరాల వరకు ఈ కార్యక్రమం, బాబా కార్యక్రమం ఈ కైలాసగిరి కేంద్రం ద్వారా నిర్వహింపబడుతుంది. తద్వారా బాబా వాంఛించినటువంటి ఆ మేల్కొల్పు అనేది ఈ సాధ్యమవుతుంది అని తెలియజేశారు. సో ఈ కేంద్రం ప్రారంభోత్సవ సమయంలో గురుదేవులు తెలియజేసిన ఒక ప్రవచనం మనం ప్రతి సంవత్సరం ఒకసారి చదువుకుంటాం. దాన్ని ఒకసారి నేను మళ్ళీ చదివి వినిపిస్తాను. ఈ ప్రవచనాన్ని గురుదేవులు ఈ సెంటర్ని మనందరికీ తెలుసు 25 ఫిబ్రవరి అంటే బాబా బర్త్డే 2011వ తేదీన ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడ 3 రోజులు కార్యక్రమం చేశారు. 25, 26, 27 ఇక్కడ పెద్ద డయాస్ ఏర్పాటు చేశారు. గురుదేవులు ఆసీనులై ఆయన యొక్క దివ్య కార్యక్రమం నిర్వహింపజేశారు. ఆ తర్వాత 27/2/2011లో గురుదేవుడు ఈ విధంగా తెలియజేశారు. సాధారణంగా మానవులు చైతన్యపు ఎరుక లేకుండా జీవిస్తూ ఉంటారు. చైతన్యపు ఎరుకకే మెహర్ బాబా ప్రాధాన్యతనిచ్చారు. ఎరుక లేకుండానే వేకం నుండి స్వప్నంలోనికి, స్వప్నం నుండి గాఢనిద్రలోనికి జారిపోతూ ఉంటారు. బాబా యొక్క ముఖ్య ఉద్దేశం ఎరుకతో నిన్ను నీవు కోల్పోవాలి. అందుకే నేను చెప్పే ధ్యానం ఉపయోగపడుతుంది. మానవుడు మరణవాత పడినప్పుడు, గాఢనిద్రలోకి వెళ్ళినప్పుడు ఎరుక లేకుండా పోతుంది. దేని యొక్క ఎరుక? చైతన్యపు యొక్క ఎరుక, అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్. పరిణామానికి సంబంధించి పునర్జన్మలకు సంబంధించి ఎరుక మాత్రం ఉన్నది. మరణవాత పడినప్పుడు ఎరుకతో దైవీనామం చేస్తే దైవంలో ఒకటైపోతారని ఆ చివరి గడియల్లో ఎరుక కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంటాం. తీరా శరీర విసర్జన సమయంలో మాత్రం ప్రాణం తెలియకుండానే జారిపోతుంది. మరి ఏమిటి ప్రయోజనం? ఎరుక కోసం చేసే ప్రయత్నం చివరిలో ఎరుక లేకుండా పోతే ఎందుకు ఈ జపము, ధ్యానము? ఎరుకతో నిన్ను నువ్వు కోల్పోగలిగి చైతన్యమును గుర్తించగలిగే అవకాశం ఉన్నదా? అందుకోసం చేసే ప్రయత్నం చివరి గడిలో వినియోగపడుతుందా? సాధన పేరుతో జపములు చేసి, ధ్యానములు చేసి చైతన్యం అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం ఉన్నదా? చైతన్యము యొక్క ఎరుక ఎలా లభిస్తుంది? చైతన్యపు ఎరుకను మానవులు ఈ ప్రయత్నముల ద్వారా తెలుసుకునే అవకాశం ఉన్నదా? చైతన్యపు ఎరుక గుర్తించి దాన్ని గుర్తించాలని నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ చైతన్యం గురించి తెలుసుకోవడంలో విఫలమయ్యేవాడిని. ఎరుక వచ్చే సందర్భంలో స్వప్నంలోకి, గాఢనిద్రలోకి జారుకోవడం జరిగేది. ధ్యాన ప్రక్రియలో మీ నుండి వాంఛించేది చైతన్యపు ఎరుక గురించి. సాధనలు చేస్తున్నప్పుడు ఏ వ్యక్తికైనా చైతన్యపు ఎరుక తెలియబడిందా? మనం చేసే సాధన ఎందుకు? చైతన్యపు యొక్క ఉనికి దేనిపై ఆధారపడి ఉన్నది? చైతన్యము భౌతికంగా వినియోగపడడానికి భౌతిక సంస్కారం అవసరం. సంస్కారం సూక్ష్మంగా ఉన్నప్పుడు సూక్ష్మంగా వినియోగపడుతుంది. సంస్కారం లేకుండా చైతన్యపు ఉనికి సాధ్యమేనా? ఏకకాలంలో సంసారిగా ఉన్నాను, సన్యాసిగా ఉన్నాను.
ఇది ఎలా సాధ్యమైంది? ఈ రెండు స్థితులను అధిగమించినటువంటి చైతన్యం ఒకటి ఉన్నది, అదే సూపర్ కాన్షియస్నెస్. అవతార్ మెహర్ బాబా సంసారి కాదు, సన్యాసి కాదు, ఏమి కాదు, ఆయన సర్వము అయినటువంటి అవతార పురుషుడు. ఈ క్లూ తెలియబడేటంత వరకు ఎరుక లభించదు. నాకు చైతన్య పేరుకు కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? చైతన్యం ఎరుక నీకు కావాలి అన్నప్పుడు నిన్ను నీవు మర్చిపోవాలి. స్వప్నంలోకి జారిపోకుండా, గాఢనిద్రలోకి జారిపోకుండా నిన్ను నీవు కోల్పోగలగాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అవతార్ మెహర్ బాబా సంసారి కాదు, సన్యాసి కాదు, తెల్లకోటు వేసుకునేవారు, రంగురంగుల బట్టలు వేసుకునేవారు. ఎన్ని వేషాలు మార్చినా ఆయన అది కాదు. అటువంటి వాడిని నా ఉనికికి ఆధారమని నేను ప్రేమించగలిగితే చైతన్యపు యొక్క ఎరుక లభించే అవకాశం ఉన్నది. నాకేమీ అర్థం కాలేదు బాబా, ఇంకా స్పష్టంగా చెప్పండి అంటే ఇంతకంటే ఇంకేం చెప్పగలను? నిద్రకు ఉపక్రమించే ముందు మెహర్ బాబా నామస్మరణ చేయగలిగితే ఎప్పుడు తెల్లవారుతుందో తెలియదు. తెల్లవారులు నిద్రలేని ఎరుక, అలసట ఉండదు. ఇది బాగానే ఉంది. మెహర్ బాబా నామస్మరణ చేయాలి. నిద్రపోయే సమయంలో నిద్రపోకుండా ఎలా ఉండటం? నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయేవాడు. ఇదంతా గురుదేవులు చెప్తున్నారు. నిద్రపోయానా నిద్రపోలేదా ఇవన్నీ పరస్పర విరుద్ధాలుగా ఉండేవి. ఇది ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? సాధ్యమైందా? నేను నిజం చెప్తున్నాను, నాకు సాధ్యం కాలేదు. ఎంతటి కపటి కాకపోతే నిన్ను మేల్కొల్పడానికి వచ్చాను, నేను బోధించడానికి రాలేదంటే అది ఎలా సాధ్యం? మరణించే సమయంలో దైవం యొక్క స్మరణలో మరణించాలి అంటారు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదు. మరణిస్తాననుకుంటాడే తప్ప మరణించలేడు. అటువంటి సమస్య మెహర్ బాబా మన ముందుంచారు. ఇది అసాధ్యము కాదు అని రమణ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమం ఇంతటితో మనం ముగించుకున్నాం. చైతన్యపు ఎరుకను పొంది, చైతన్యపు ఎరుకతో నీవు దేవుడివై మానవుడిగా కాకుండా దేవుడివై జీవించే అవకాశం ఇస్తుంది. ఈ రెండింటి యొక్క సమగ్ర జీవితమే దైవీ జీవితం. మెహర్ బాబా మేల్కొల్పుతానని తెలియజేసిన జీవితం. మనమంతా ఈ ప్రయత్నంలోనే మేల్కొనడానికి ప్రయత్నిస్తాం. అది గురుదేవులు 27 ఫిబ్రవరి 2011వ తేదీన మనకు ఇచ్చినటువంటి కైలాసగిరి కేంద్రం ద్వారా ఇచ్చినటువంటి దివ్య సందేశం. వినపట్లేదా? కొంచెం సౌండ్. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా సర్వ మానవులను మేల్కొల్పడానికి అవతరించిన భగవంతుడను అని తెలియజేసి 44 సంవత్సరాలు ఈశ్వరీయ మౌనం ద్వారా ఆయన దివ్య కార్యక్రమం నిర్వహించారు. అటువంటి పురుషోత్తముడు, సర్వోత్తముడైన మెహర్ బాబా ఆయన నిర్వహించిన కార్యక్రమం యొక్క ఆ ఫలితం ఏదైతే ఉన్నదో అదంతా మనం అందరం పొందాలి అనేది మెహర్ బాబా వారి వాంఛితం. దానికి అనుగుణంగానే ఆయన దివ్య కార్యక్రమం 1969లో కంప్లీట్ చేసుకుని ఆ దివ్య కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయటం కోసం, ఫుల్ఫిల్ చేయటం కోసం సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ మహారాజ్ గారికి ఆ కార్యక్రమం అప్పచెప్పడం జరిగింది. అవతారుడిగా చేసిన కార్యక్రమాన్ని సద్గురువు అవతార్ మెహర్ చైతన్యమై ఆయన మానవులందరినీ మేల్కొల్పడానికి సద్గురువుగా చేసే దివ్య కార్యక్రమాన్ని గురుదేవులు నిర్వహింపజేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ కైలాసగిరిని ఏర్పాటు చేసి తద్వారా బాబా వాంఛించిన విధంగా ఇక్కడ కార్యక్రమం అనేది నిర్వహింపజేస్తూ ఉన్నారు. మెహర్ బాబా ముఖ్యంగా తెలియజేస్తారు,
మీరెవరు సాధారణంగా మానవులందరూ భగవంతుణ్ణి ఏ విధంగా ప్రేమించే మానవులైనా ఏం కోరుకుంటారంటే కోరికలతో భగవంతుణ్ణి చేరుతూ ఉంటారు. తన కోరికలు తీర్చుకుని తద్వారా ఏదో విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి. కానీ గురుదేవులు తెలియజేస్తారు, మెహర్ చైతన్య నికేతన్ యొక్క ముఖ్య ఉద్దేశం మెహర్ బాబా ఏదైతే వాంఛించారో అందరూ భగవంతుడిగా మేల్కొనాలి అనేది మెహర్ చైతన్య నికేతన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే గురుదేవులు మెహర్ చైతన్య నికేతన్ స్థాపించి సద్గురు అయిన తర్వాత ఆయన యొక్క టీవీ కార్యక్రమం అప్పటి నుంచి నిర్వహింపజేస్తూ ఉన్నారు. దాని ముఖ్య ఉద్దేశంలో భాగంగా మనమంతా కూడా కోరిక రాహిత్య స్థితిలో, అంటే ఏమీ భగవంతుని కోరకుండా ఓన్లీ నిజమైన ముముక్షత్వంతో నాలో ఉన్న భగవంతుని నేను తెలుసుకోవాలి అనే దృఢ సంకల్పంతో ఆ ఉద్దేశంతోనే మనమంతా జీవించాలి అనేది గురుదేవుల యొక్క ముఖ్య ఉద్దేశం, మెహర్ చైతన్య నికేతన్ యొక్క ముఖ్య సంకల్పం. దానిలో భాగంగానే మనకు ఆ విధమైనటువంటి తర్ఫీదు ఇచ్చారు. మీరు బాబాని ఏ విధంగా కోరికలు కోరవద్దు, కోరినా సరే బాబా ఏ కోరికలు తీర్చను అని తెలియజేశారు అన్నారు. ఎందుకంటే కోరటం కూడా మనకు తెలియదు, భగవంతుణ్ణి ఏమి కోరాలి, అసలు మనకి ఏది అవసరం కాదు అనేది కూడా మనము తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. మనము కోరలాని కోరికలు కోరి ఆయన్ని ఇబ్బంది పెట్టడం కన్నా కోరకుండా ఉంటే మంచిది అనే విధంగా గురుదేవులు మనకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ విధంగా నిజమైనటువంటి భగవంతుడే నాకు కావాలనే దృక్పథం కలిగి ఉండి మనము బాబాని ప్రేమించాలి అని గురుదేవులు ఆ విధంగా మనకి సాధన మార్గం ఇచ్చారు. సాధనలో భాగంగా గురుదేవులు నామస్మరణ, పంచాక్షరి మెహర్ బాబా అనే నామస్మరణ ఇచ్చారు. అదేవిధంగా ధ్యానము గురుదేవులకు అత్యంత ఇష్టమైనది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ముముక్షులు ఏదైతే తన గమ్యం అయితే ఉన్నదో భగవంతుని తెలుసుకోవాలి, ఆ నిజ గమ్యం చేరడం కోసం ఈ ధ్యానము అనేటటువంటి సాధన మనందరికీ. ఈ సాధన మెహర్ బాబా ఏదైతే మనందరికి అనుగ్రహించారో డివైన్ థీమ్ ధ్యాన ప్రక్రియ, దానిని మనకు గురుదేవులు అనుగ్రహించి తద్వారా మీరందరూ కూడా ఈ నామస్మరణ, ధ్యానము, మౌనము ద్వారానే మీరు భగవంతుని తెలుసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ సాధన ప్రక్రియలో మీరు పరిపూర్ణమైనటువంటి నిష్ణాతులుగా తయారవ్వాలి. అదేవిధంగా మనందరికీ ఆ నిజమైన భగవంతుని తెలుసుకోవాలనే దృఢ సంకల్పం మనలో కలగటం కోసం సాధన. ఆ సాధనలో దానిలో భాగంగానే ఈ బాబావారి అత్యంత విస్తృతమైనటువంటి ఆయన యొక్క ఏదైతే నేను మేల్కొట్టడానికి వచ్చాను, బోధించడానికి రాలేదని అనేక మేల్కొల్పుతున్నాయి అనేక విషయాలు ఏవైతే తెలియజేశారు, వాటికి సంబంధించిన అనేక వివరణలతో కూడినటువంటి అనేక విషయాలు ఉద్యోగం, ఇవన్నీ కూడా మన సాధనా ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. వీటి ద్వారా మనమంతా కూడా నిజమైన భగవంతుని యొక్క స్థితి ఎక్కడ ఉన్నది అంటే బాబా అంటారు, మీరు డైరెక్ట్గా నా మెహరాబాద్ నుంచి నన్ను దర్శించుకున్నారు, నిజదర్శనం కాదు. మరి ఏమిటి నిజదర్శనం అంటే నన్ను మీ హృదయపూర్వకంగా పరిగణించాలి. నేను మీ హృదయంలో ఉన్నాను అంటే మీలో నేను ఆత్మగా పరమాత్మగా ఉన్నాను అనేటటువంటి ఆ స్థితిలో ఆ విధంగా మీ హృదయంలో ప్రవేశించి మీ హృదయానికి సంబంధించిన స్థితిలో మీరు ఆత్మగా మీరు ఎప్పుడైతే ఏర్పాటుకుంటారో ఆత్మకి పరమాత్మగా ఉన్నాను, ఆ పరమాత్మలో మీరు అని గురువులు తెలియదు. అంటే మనల్లో ఉన్న భాగాలు మనల్ని మనం చూసుకోవాలి. ఆ విధంగా చూసుకోగలిగి భాగాన్ని తెలియజేసుకునే స్థితిలో మనము ఈ సాధన ప్రక్రియ ద్వారా మనం స్వతంత్రం కావాలి అనేది గురుదేవుల యొక్క. ఈ విధంగా ఈ ధ్యానం యొక్క ప్రక్రియ ద్వారా నామస్మరణ యొక్క సహాయం ద్వారా ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ అట మనమంతా కూడా మన హృదయంలో ఉన్నటువంటి మన ఆత్మకి పరమైనటువంటి పరమాత్మ మనల్ని మనం హృదయపూర్వకంగా ఆ విధంగా దర్శించి ఆయన అనుగ్రహంతో
అప్పుడు మనం తీసుకోగలిగిన సందర్భంలో ఆయనే మనమై ఉంటాము, మనమే ఆయనే ఉంటాం. ఆ విధమైనటువంటి ఏకత్వ స్థితిలో మనం ఈ ధ్యానం యొక్క సహాయం ద్వారా మనము అంతర్ముఖ స్థితిలో ఈ అనుగ్రహాన్ని మనం సద్గురు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలనుకుంటున్నాం. ఈ విధంగా మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ భగవంతుని దర్శించి ఆయన యొక్క కృపకు పాత్రం కావాలి. అప్పుడు మనం జీవించే జీవితం చాలా వాంఛించిన విధంగా ఉంటుంది. ఇప్పుడు సాధారణ స్థితిలో మనము జీవితం మనసుతో జీవిస్తున్నాం. మనసు ఏం చేస్తుందంటే ఇది ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు భ్రమింప చేసి అవసరం లేని విషయాలను అవసరమైన విషయాలు అనవసరంగా ఈ భ్రమింప చేసి, అలా కాకుండా ఈ మనసు హృదయ పరిధిలో పనిచేసినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందంటే భగవంతుని అనుగుణంగా మనమంతా కూడా దైవీకి అనుగుణంగా జీవించగలిగే సమర్థత మనకు వస్తున్నది. తద్వారా బాబా వాంఛించినటువంటి ఆ జీవితాన్ని మనం జీవించేటటువంటి అవకాశం. దానికి అవసరంగా గురుదేవులు ఇచ్చినటువంటి డివైన్ థీమ్ ధ్యాన ప్రక్రియలో మనము అంతర్ముఖ స్థితిలో ఈ ధ్యానం యొక్క పరాకాష్ఠ స్థితిలో మౌనంలోకి ప్రవేశించగలగాలి. ఆ మౌనం ఎప్పుడైతే సద్గురు యొక్క అనుభవంతో గుర్తింపబడినదో అక్కడ ఈ అజ్ఞానానికి సంబంధించినటువంటి మనసుకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఈ ప్రకోపాలు లేని స్థితిలో నిశ్చలమైనటువంటి ఆ మౌన స్థితిలో అక్కడ ఏదై ఉంటామో మనమంటే మనం ఆత్మే ఉంటాము. ఆ స్థితిని సద్గురు అనుగ్రహించినప్పుడు మెహర్బాగా తెలియజేస్తాను. మీ అందరినీ నేను నిర్మాణాలను అటువంటి నిర్మాణము అనేటటువంటి అంటే ఏమీ లేనటువంటి ఆ శూన్య స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో ఆల్రెడీ మనకు ఎరుక లేకుండా మెహర్బాగా మనందరినీ మానవులందరినీ అక్కడ చేర్చి ఉంచారు ఎరుక లేకుండా. ఈ విధమైనటువంటి సాధన ప్రక్రియలో ఎప్పుడైతే మనము ఆ మౌనంలో మనం ప్రవేశిస్తామో అప్పుడు మనకు తెలియబడుతుంది ఆ మౌనానికి సంబంధించినటువంటి విశిష్టత, బాగా తెలియజేసినటువంటి నిర్వాణం అనేటటువంటి ఆ స్థితికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ సమగ్రమైన ఎరుక జ్ఞానం. ఆ విధంగా ఆ మౌనంలో మనకు ఏం తెలియబడుతున్నది అని అంటే హృదయం తెలియజేస్తారు. బాగా మనందరూ నిర్మాణంలో ఉంటారు కాబట్టి ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ మౌనంలో మీరు ప్రతిష్ఠించినప్పుడు ఆ మౌనము దేనికి సంబంధించినంటే ఆదిలో ఏ కోపమైన ప్రశ్నకు సమాధానంగా మనమంతా ఈ ఆత్మ సంబంధిత ప్రయాణం అంతా నిర్వహించగలంలో ఆ విధమైనటువంటి ఆ సోహం అనేటటువంటి నేను అదే ఉన్నాను, నేను ఆత్మనే ఉన్నాను అనేటువంటి సమాధానం మనంతా సిద్ధింపజేస్తాను. ఆ విధంగా పొందినటువంటి ఆ స్థితిలో ఆ నిర్మాణానికి సంబంధించిన స్థితి ఏమి తెలియజేస్తుంది? ఆదిలో ఏ భగవంతునికి సంబంధించిన పరస్పర తత్వ స్థితి ఎరుకలేని స్థితి ఉన్నదో దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఎరుక జ్ఞానము ఇక్కడ సద్గురు యొక్క అనుగ్రహంతో మనం పొందుతున్నాము. ఇంకా అక్కడ భగవంతునికి సంబంధించినటువంటి స్థితిలో పరిపూర్ణంగా గురు బాబా యొక్క ఇష్టకు అనుగుణంగా సద్గురుదేవులు వేసి మనం ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం తర్వాత సాధారణంగా నిర్వికల్పము అనే స్థితిలోకి మనము ప్రయాణించాలి. సాధారణమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో. కానీ ఇప్పుడు గురుదేవులు బాబా నేర్పుల ప్రక్రియలు ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి వెనకకు తీసుకువస్తున్నారు. ఎందుకంటే మనము ఎరుక లేకుండా నిర్మాణం అనే స్థితిలో బాబా ఉంటారు కాబట్టి ఈ ఆత్మకు సంబంధించిన ప్రయాణం నిర్మాణం వాటి ఏ విధంగా ఎరుక లేకుండా ప్రయాణం జరిగింది అనేటటువంటి సమగ్రమైనటువంటి ఎరుకను మనం పొందాలి. దానికి అనుగుణంగా గురుదేవులు ఈ ఆత్మకు సంబంధించినటువంటి ఆది నుంచి ఇప్పటి వరకు నిర్మాణం వరకు ఉన్నటువంటి ఆ ప్రయాణానికి సంబంధించినంతా కూడా అంతరావలోకన ప్రక్రియ అంటున్నారు. అంటే ఓవర్ వ్యూ ఈ ఆత్మకు సంబంధించిన జర్నీని అంతా మనం చూద్దాం. సాక్షికంగా ఉంచి దానికి సంబంధించిన పరిపూర్ణమైన ఎరుక జ్ఞానము అక్కడ అనుగ్రహించడం ద్వారా మనకు మన ఆత్మకు సంబంధించిన సమస్యని తెలియబడేటటువంటి అవకాశం ఉన్నది అని గురుదేవులు ప్రస్తావిస్తారు. ఆ విధంగా
ఇప్పుడు మనమంతా కూడా ఈ వేకువ స్వప్నము సుశుక్తి ఈ సంబంధించిన స్థితులు వేరువేరుగా అనుభవిస్తుంది. ఎప్పుడైతే ఈ సమగ్రమైన ఎరుకను మనం పొందుతున్నామో అక్కడ ఏం తెలియబోతుందంటే ఇవన్నిటికి సంబంధించి ఏకత్వ స్థితి, వీటికి సంబంధించినటువంటి ఆత్మకు సంబంధించిన ఇదంతా ఏకత్వ స్థితిగానే మనం వేరువేరుగా కాకుండా అక్కడ అనుభవించగలిగేటువంటి అవకాశం అనేది అని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని తురియ అవస్థ అన్నారు. ఈ ఎప్పుడైతే ఈ విధమైన డివైన్ ఎవేకనింగ్ అనే ప్రక్రియ గుర్తువుల అనుగ్రహంతో జరిగిందో అక్కడ నుంచి తురియ అవస్థ ద్వారా మేము ప్రయాణం చేయాలి. తురియ అవస్థ అంటే అక్కడ ఈ డివైన్ డ్రీమ్కి సంబంధించి భగవంతుడికి సంబంధించినటువంటి ఈ సూక్ష్మ చైతన్య భూమికి సంబంధించిన ప్రయాణం ఉంది, మానసిక చైతన్య భూమికి ప్రయాణం. ఇదంతా కూడా ఈ ప్రక్రియ ద్వారా పరిపూర్ణమైనటువంటి ఎరుక జ్ఞానము మీకు సద్గురు యొక్క అనుగ్రహంతో ఈ అంతరాలోచన ప్రక్రియలో మనమంతా కూడా పొందే అవకాశం ఉంది అని నిజంగా ఈ ఆధ్యాత్మిక మేల్కొల్పుని పొంది తద్వారా ఈ ఆత్మకు సంబంధించినటువంటి ప్రయాణానికి సంబంధించి సమగ్రమైన ఎరుక జ్ఞానము పొంది అంటే ఎలాగా ఈ అనుభవం ఉంటుందంటే సాధారణమైనటువంటి సాధనలో ఒక స్థితిలో ఉంటే ఇంకొక స్థితికి సంబంధించిన ఎరుక ఉండదు. భౌతిక చైతన్యంలో ఉండి ఉన్నప్పుడు సూక్ష్మ చైతన్యకు ఎరుక ఉండదు. అలాగే సూక్ష్మ చైతన్య ఎరుకలో ఉన్నప్పుడు భౌతిక చైతన్యం ఉన్నది మానసిక ఎరుక ఉండదు. కానీ ఇప్పుడు మెహర్భావ మేల్కొల్పు ప్రక్రియలో ఏమిటి అని అంటే మనం ఉన్నటువంటి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే సద్గురు మేల్కొల్పిన క్రమంలో సమగ్రమైనటువంటి ఎరుక మనం కలిగే ఉంటాం. అన్ని స్థితులకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానము ఎరుక కలిగి ఉండడం జరుగుతుంది అన్నారు. ఇప్పుడు మనం ఈ స్థితిలోనే ఏకకాలంలో గాఢ నిద్ర అనుభవాన్ని లేక నిర్వాణానికి సంబంధించిన అనుభవాన్ని ఏకకాలంలో మనం కలిగి ఉంటాము. అంటే వేకువ స్వప్నం సుశుద్ధి లేక ఈ చైతన్య భూమికలు సూక్ష్మ మానసిక సమగ్రమైనటువంటి స్థితులన్నీ కూడా దీంతో పాటు ఈ ఆత్మ ఏ విధంగా ఆది నుండి ఓం నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఇది మానవ పాలించిన అనుభవాలన్నీ కూడా ఆత్మకు సంబంధించినటువంటి ఏకత్వ స్థితిలో పరిపూర్ణమైన పరమాత్మగా ఉన్నటువంటి ఆ స్థితిలో తాను అనంతమైనటువంటి జ్ఞానం ఎరుక కలిగింది. తాను దైవంగా జీవించగలిగేటటువంటి సమగ్రమైన మేల్కొల్పును మెహర్బాగా మనందరికి అనుగ్రహిస్తున్నాము. మనకు అనుగ్రహించిన క్రమంలో మనం అంత ఇలాగే ఉంటాం. ఉద్యోగం చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం, దైవంగా జీవిస్తాం. అది మెహర్బాగా గారి నేర్చుకుంటాం. ఇంతకుముందు ఆ విధంగా ఉండేది కాదు నేర్చుకుంటాం. సో అటువంటి సర్వోన్నతమైన దైవీ ఈ డివైన్ అవేకనింగ్ అనేటటువంటి స్థితిని అట్లా మానవుడికి అనుగ్రహించాలి అనేది మెహర్బాగా వారి జీవిత కార్యక్రమం. సో అటువంటి కార్యక్రమం సద్గురు శ్రీ మహేష్ చైతన్యజీ మహారాజ్ గారు మార్పు గాయత్రి యొక్క సహాయంతో నిర్వహింపజేస్తున్నారు. దాని యొక్క ఫలితాలు కూడా అమరుతుంటారు. జై బాబా ఈ సమయం ఉంది కాబట్టి ఫర్దర్గా ఈ కార్యక్రమానికి సంబంధించి మెహర్బాగా మేల్కొల్పుకి సంబంధించి ఇక్కడ రెగ్యులర్గా రిటర్న్ తర్వాత సుబ్రహ్మణ్యం గారు కైలాసంలో సేవా కార్యక్రమంలో రెగ్యులర్గా ఉంటారు కదా, వారు ఈ మేల్కొల్పు ప్రక్రియకి సంబంధించినారు. ఇప్పుడు రామరాజు గారు మాట్లాడతారు. రామరాజు గారు వచ్చే ముందు ప్రొఫెసర్ రమణ కుమార్ గారు మరియు రాజశేఖర్ గారు మనకి విశేష పంపారండి ఈ యానివర్సరీ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ రమణ కుమార్ గారు మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద కంప్లీటింగ్ 15 successful years of serving the beloved with love and dedication. May Master Mathrusri and the Avatar bless profusely the humanity and the universe through universal spiritual meditations Sibiram, Kailasagiri, on the eve of 15th anniversary. It is our wish to all members of the team for making the event a grand success as per divine plan. Jai Baba. జై సద్గురుదేవ్ మాతృశ్రీ. రాజశేఖర్ గారు తెలియజేశారండి. గురుదేవ్ బ్లెస్సెస్ ఆల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద యానివర్సరీ సహవాస్. జై బాబా.
జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా వారి వార్షికోత్సవం, ఈ సెంటర్కి సంబంధించినటువంటి వార్షికోత్సవమునకు విచ్చేసినటువంటి భగవత్ ప్రేమికులకు, మెహర్ బాబా ప్రేమికులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు మన హిందువుల యొక్క పర్వదినమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం. ఈ విశిష్టత అంతా ఇప్పుడు మన మిత్రులు తెలియజేశారు. ముఖ్యంగా మెహర్ బాబా వారి కేంద్రమును ఇక్కడ ఏర్పాటు చేయడానికి, మెహర్ బాబా వారిని అంటే అవతార పురుషుణ్ణి వైభవపరిచేటటువంటి శక్తి ఉన్నటువంటి సద్గురుదేవులు ఇక్కడ ఏర్పాటు చేశారు. సృష్టిలో ఉన్నటువంటి వివిధ సాంప్రదాయంలో బంధింపబడిపోయి భగవద్భక్తులుగా సాంప్రదాయ సంబంధమైనటువంటి గతిగానక దారి తెలియక ఎక్కడెక్కడ బంధింపబడిపోయి ఉన్నారో వారందరికీ కూడా అవతార పురుషుని యొక్క దివ్య అనుగ్రహాన్ని అందింపు చేయడానికి సద్గురుదేవులు ఇక్కడ ఏర్పాటు చేశారు. అవతార్ మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు ధ్యాన శిబిరము. అవతార్ అనేటటువంటి స్థితి మనకి తెలిసినదే. ఆ పదం కొత్తదై ఉండొచ్చు. ఏ భగవంతుడు, ఒక్కడైనటువంటి భగవంతుడు యావత్తు సృష్టి యొక్క ఉద్ధరించడానికి అవసరంగా వారు మళ్ళీ మళ్ళీ అవతరించి వస్తూ ఉంటారు. శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, బుద్ధ భగవానుడిగా, జీసస్గా, మహమ్మద్ ప్రవక్తగా, ఈ యుగంలో మెహర్ బాబాగా వచ్చినటువంటి ఏకైకమైనటువంటి దివ్యాత్మ, ఏకైకమైనటువంటి భగవంతుడు. ఆ భగవంతుని యొక్క స్థితియే మెహర్ బాబా. సర్వము తానే ఉన్నటువంటి, ఏ పాక్షిక స్థితులుగా ఉన్నటువంటి శిల మొదలుకొని లోహ, వృక్ష, క్రిమికీటక, జలచర, వాయుచరములుగా ఏ స్థితిగా మనకి ఈ పరిణామ ప్రక్రియలో ఏ స్థితిని ఆరాధించినా, అంటే మన యొక్క భక్తిభావంతో రాయిని కొలిచిన, చెట్టుని ఆరాధించిన, మరి ఏ విధమైనటువంటి ఏ స్థితిని ఆరాధించినా ఉన్నది ఒక్కడైనటువంటి భగవంతుడైనటువంటి అవతార పురుషునికే చేరుతుంది. అది ఏకత్వ భావనతో చేసినట్లయితే ఒకరోజు ఒక భగవంతుడు, మరొక రోజు ఇంకొక స్థితి, మరొక రోజు ఇంకొక స్థితి అయినట్లయితే మనము ఆయన యొక్క అనుగ్రహాన్ని స్వీకరించే అవకాశాన్ని కోల్పోతాము. అందుచేత జన్మ పరంపరలో ఒక ఇష్టదైవం అనేది మనకి ఉంటుంది. ఆ ఇష్టదైవం యొక్క స్థితిని ఏకత్వ భావనతో ఎక్కడ దర్శించినా ఆయన్నే దర్శించి, ఆయన్నే స్మరించి, ఆయన కోసమే జీవించి, ఆయన చెప్పింది ఏ విధంగా జీవించాలనేది పరితపించేటటువంటి స్థితియే నిజమైనటువంటి భక్తిగా, నిజమైనటువంటి మార్గంగా తెలియజేస్తారు. అయితే ఈ విశ్వ ఆధ్యాత్మిక అంటే ఈ విశ్వమునకు సంబంధించి, అంటే మనకు తెలిసినటువంటి విశ్వము కాకుండా అనేకమైనటువంటి గ్రహగోళాలతో కూడినటువంటి విశ్వాంతరాలకు సంబంధించినటువంటి ఈ విశ్వస్థితి అంతటినీ కూడా ఉద్ధరించడానికి భగవంతుడు పదే పదే అవతరించి వస్తూ ఉంటారు. ఆయన యొక్క స్వస్థితి నుంచి ఈ మానవ ఉపాధిలోనికి, మానవ రూపంలోనికి దిగివచ్చి అనేక బాధలను భరించి, ఏ మానవుడు చేయలేనటువంటి ఆయన ఒక్కడే చేయగలిగినటువంటి ఆయన కార్యక్రమాన్ని నిర్వహించుకుని మనల్ని ఉద్ధరించడానికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. అయితే ఈ ఆధ్యాత్మిక మేల్కొల్పు, ఆధ్యాత్మికత అంటే ఏమిటి? మనకందరికీ ఈ పూజ, యజ్ఞ, యాగాది క్రతువులు, ఈ సంబంధించినటువంటి ఈ విధి విధానాలు, మనకు పెద్దలు తెలియజేసినటువంటి ఈ ఆచార సాంప్రదాయాలకు సంబంధించినది కాదు ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత ఆదిలో ఆత్మ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో, నిర్మలమైన, నిష్కలంకమైన, నిరామయమైనటువంటి ఆత్మ యొక్క స్వస్థితి ఏదైతే ఉన్నదో, ఆత్మ యొక్క స్థితి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. కానీ ఎక్కడ ఉన్నది? అనేక పొరలతో, అనేక వలయములతో బంధింపబడి దాని యొక్క స్వస్థితి తెలియనటువంటి స్థితిలో, మనం గుర్తించలేనటువంటి స్థితిలో, బాహ్యమైనటువంటి ఈ ప్రేరణలతో జీవిస్తూ మరుగున పడి ఉన్నది. ఆ ఆధ్యాత్మిక యొక్క స్థితిలో మేల్కొల్పడానికి, ఆత్మ యొక్క స్థితిలో ప్రతిష్ఠింప చేయడానికి, గుర్తింప చేయడానికి మెహర్ బాబా వారు తెలియజేసినటువంటి దైవీ ప్రణాళిక ధ్యానంలో ఆత్మ యొక్క స్థితిని గురించిన వలయమును తెలియజేస్తారు. ప్రప్రథమంగా మనం యొక్క భౌతిక స్థితి ఉన్నది. ఈ భౌతిక స్థితి తర్వాత సూక్ష్మ స్థితి ఉన్నది. సూక్ష్మ స్థితి తర్వాత
మానసిక శరీరమునకు సంబంధించినటువంటి 4 స్థితులు ఉన్నవి. అది ఆత్మ నుంచి ప్రారంభించినట్లయితే ఆత్మకు చుట్టూ ఉన్నటువంటి చైతన్యం అనేటటువంటి స్థితి ఉన్నది. ఆ చైతన్యమునకు తర్వాత ఉన్నటువంటి స్థితి వ్యక్తిత్వ స్థానము. ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి ఇండివిజువాలిటీ అనేటటువంటిది అది యూనిక్ గా ఉంటుంది. ఆ వ్యక్తిత్వ స్థానము తదుపరి అవ్యక్తంగా ఉన్నటువంటి కోరికలు, అవ్యక్త సంస్కారములతో కలిపినటువంటి స్థితి, దాన్ని అహంగా తెలియజేస్తారు. ఆ తదుపరి వ్యక్త కోరికలు, బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధితో ఈ 2 స్థితులు కలిపినటువంటి స్థితి మనస్సుగా వ్యవహరింపబడుతుంది. సో ఎవరి కర్మ వారు నెత్తులు పెట్టుకొని తెచ్చుకుంటారు. అంటే ఈ కర్మానుగుణంగానే జీవిస్తారు, కర్మకి బద్ధుడైనే జీవిస్తారు, కర్మానుసారంగానే జీవిస్తారు. ఇది మనకి సాంప్రదాయంగా కర్మ అంటారు. దీన్నే మేర్బాబు వారు సంస్కారములు అన్నారు. ఈ చిత్తంలో ఉన్నటువంటి సంస్కారములు, ఆ మూట ఆ రోజుకు సంబంధించినటువంటి అనుభవింప చేయడానికి అవసరముగా ఆ సంస్కారములను వ్యక్తం చేసి ఆ సంస్కారం ఏ విధంగా జీవింపు చేస్తే ఆ విధంగా జీవింపు చేసేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది ఈ బుద్ధి యొక్క నిశ్చయాత్మకమైన స్థితిని వినియోగించుకున్నట్లయితే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటటువంటి విచక్షణతో ఉన్నటువంటి స్థితి ఈ మానవ ఉపాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఆ విచక్షణ అనేది వినియోగించుకున్నట్లయితే మానవుడిగా జీవించే అవకాశం ఉన్నది. ప్రథమముగా ఈ మేల్కొల్పు కార్యక్రమంలో మానవుడిగా మేల్కోవాలి. ఈ మానవ ఉపాధి ధరించినటువంటి మనందరము కూడా మానవులుగా జీవించాలి. ప్రథమముగా మనం ఎలా జీవిస్తున్నాము? విడిచినటువంటి ఈ జంతు వృక్ష పరిణామంలో ఉన్నటువంటి అనేక జీవరాశులకు సంబంధించినటువంటి వాటి యొక్క ప్రలోభాలతో, వాటి యొక్క కర్మ వాసనలతో వాటిని వెళ్ళగొక్కుంటూ వాటిని ప్రేరేపించుకుంటూ జీవిస్తూ ఉన్నాము. వీటిని అధిగమించడానికి అవసరంగా మానవ ఉపాధిలో మేర్బాబా ఇచ్చినటువంటి ఉపాయము మన యొక్క ఆటోబయోగ్రఫీ, ఆత్మ యొక్క ఆటోబయోగ్రఫీ, దైవ ప్రణాళిక ధ్యానాన్ని ఈ సృష్టికి అంతటికీ అనుగ్రహించారు. దాన్ని పదే పదే క్షుణ్ణంగా చదవాలి. ఎన్నిసార్లు చదవాలి? వచ్చినంత వరకు చదవాలి. పూర్తిగా ఆలోచించమంటారు. ఆలోచన యొక్క స్థితి సద్గురుదేవులు ఏ విధంగా తెలియజేశారు? ఆయనకి విధేయత పూర్వకంగా మనము మార్నింగ్ ఈవినింగ్ సమయం కేటాయించినట్లయితే ఈ ఉపాధిలో ధ్యానము నిర్వహింపజేసేది, ధ్యానము నడిపింపజేసేది, ధ్యానము అనుగ్రహించేది, ధ్యానము చేసేది కాదు అనుగ్రహించేది అన్నారు. ఆయనకు విధేయుడివై 2 పూట్ల ఆ సమయాన్ని కేటాయించడం వరకే నీ బాధ్యత. ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఆయన అనుగ్రహం పొందడానికి ధ్యానము తప్ప వేరే మార్గం లేదు. ఎందుకు అంటే దైవీ ప్రేమ ఏదైతే ఉన్నదో కొంతమంది ఆ దైవీ ప్రేమను పొందగలిగేటటువంటి స్థితిలో ఉంటారు. ఆ ప్రేమగానే జీవిస్తారు. ఆ స్థితికి వెళ్ళాలి అంటే ధ్యానం ద్వారానే సాధ్యం. తర్వాత నామస్మరణ తెలియజేస్తారు. ఏ నామస్మరణ? ఏ దివ్య ప్రేమావతారుడే మెహర్ బాబా అవతరించినటువంటి ఆ స్థితి అయితే ఉన్నదో ఆదిదేవుని యొక్క దివ్య నామము సద్గురుదేవులు మెహర్ బాబా అనేటటువంటి ఆ పంచాక్షరి నామముగా మనకు అందించి ఉన్నారు. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాము. వేకువలో అజ్ఞానము, స్వప్నంలో అజ్ఞానము, గాఢ నిద్రలో అజ్ఞానము, మళ్ళీ ఆ గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చేటప్పుడు అజ్ఞానం. ఈ అజ్ఞాన స్థితి నుంచి నిద్రలోనికి వెళ్ళేటటువంటి సందర్భంలో వేకువలో మెహర్ బాబా దివ్యనామ స్మరణతో, ఆయన ఎడల ప్రేమతో ఆ నామము విడిపోకుండా నామస్మరణ చేస్తూ ఆ నిద్రలోనికి వెళ్ళేటటువంటి ఆ ఉపాయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత స్వప్నము తారసపడుతుంది. వేకువ నుంచి స్వప్నము మనకి తెలిసినా తెలియకపోయినా స్వప్నం ద్వారానే మనకి తెలియనటువంటి గాఢ నిద్ర స్థితిలో మనము ఆ స్థితి నుంచి మళ్ళీ స్వప్న స్థితికి, తర్వాత వేకువ స్థితికి ఈ ప్రయాణం అంతా కూడా ఈ ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా తెలియజేశారు. ఇవి తెలుసుకోవాలి అనేటటువంటి ఆకాంక్షతో అనేక సాంప్రదాయాలు సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక కృషి చేస్తున్నారు. ఈ కృషికి ఏదో ఒక చిన్న పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు.
అయితే మెహర్ బాబా ఇచ్చినటువంటిది ఈ చైతన్యమునకు సంబంధించినటువంటి యువతులకు సంబంధించినటువంటి అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఏవైతే ఉన్నావో వీటిని చదవాలి. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఒక మానవ జీవిత కాలంలో 100 సంవత్సరాలు ఉన్నట్లయితే పుట్టిన దగ్గర నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆయన ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపద అధ్యయనం చేసినా సరే ఒక జీవితకాలము సరిపోదు. అందుచేత ఈ జన్మ వృధా కాకుండా ఆయన ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపదని అధ్యయనం చేయడం ద్వారా మనం ఈ జన్మని చరితార్థం చేసుకుందాం. ఇంచేతనంటే అవతార పురుషుడి యొక్క ఆ దివ్య ప్రేమాగ్రహం పొందడమే కాదు, సద్గురుదేవుల యొక్క సద్గురు సార్వభౌముని యొక్క సద్గురువులు అనేది వారు తెలియబడరు. వారు తెలియబడమే కాదు, వారి దివ్య ప్రేమ, వారి స్పర్శానుగ్రహము, వారి సహవాస భాగ్యము, వారి సహచర్య భాగ్యం ఇవన్నీ కలిగినవి. ఇవన్నీ కూడా ఈ జన్మ ఉండగానే ఈ జన్మ గతించేలోపే వారు ఏం చెప్పారు, వారు తెలియచేసినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఎందుకు ఉద్దేశించబడింది, ఈ దివ్య జీవనము దివ్య జీవితంగా జీవింప చేయడానికి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం ఏదైతే ఉన్నదో అది పొందడానికి అవకాశం ఉన్నది. జై బాబా, జై సద్గురుదేవ్, జై మాతృ. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। कस्मिन्नङ्गे तपो अस्यादितिष्ठति कस्मिन्नङ्गरुतमस्याद्याहितं क्वव्रतं क्व श्रद्धास्य तिष्ठति कस्मिन्नङ्गे सत्यमस्य प्रतिष्ठितम् कस्मादङ्गात् दीप्यते अग्निरस्य कस्मादङ्गात् भवते मातरिश्वाः कस्मादङ्गात् विमिमीते दिचन्द्रमा महस्तम्भस्य निमानो अङ्गम् कस्मिन्नङ्गे तिष्ठति भूमिरस्य कस्मिन्नङ्गे तिष्ठत्यन्तरिं कस्मिन्नङ्गे तिष्ठत्याहिताद्यौ कस्मिन्नङ्गे तिष्ठत्युत्तरं दिवः स्वाहा सन्दीप्यत ऊर्ध्वो अग्निः स्वाहा प्रेप्सन् भवते मातरिश्वाः यत्र प्रेप्सन्ति रवियन्त्यावृतः स्तम्भन्तं ब्रूहि कथमस्ति देवसः वाद्धमासाः क्वयन्ति मासाः संवत्सरेण सह संविधानाः यत्र ऋतवो यत्रार्तवाः स्तम्भन्तं ब्रूहि कथमस्ति देवसः स्वाप्सन्ति युवती विरूपे अहोरात्रे द्रवतः संविधाने यत्र प्रेप्सन्ति रवियन्त्यापः स्तम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यस्मिन् सत्त्वा प्रजापतिर्लोकान् सर्वाधारयत् स्तम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यत्परममवमं यच्च मध्यमं प्रजापतिः ससृजे विश्वरूपम् कियतास्कम्भः प्रविवेश तत्र यन्न प्राविशत् कियत्तद्बभूव कियतास्कम्भः प्रविवेश भूतं कियत् भविष्यदन्वाश्रयेस्य एकं यदङ्गमकृणोत् सहस्रदा कियतास्कम्भः प्रविवेश तत्र यत्र लोकान् च कोशान् चापो ब्रह्मजनादिदुः सच्चयत्र सच्चान्तः स्तम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यत्र तपः पराक्रम्य व्रतं धारयित्युत्तरं व्रतं च यत्र श्रद्धा चापो ब्रह्म समाहिताः
स्कम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यस्मिन् भूमिरन्तरिक्षं दव्यस्मिन्नध्याहिता यत्राग्निश्चन्द्रमा सूर्यो वातस्तिष्ठन्यार्पिताः स्कम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यस्य त्रयं त्रिंशद्देवा अङ्गे सर्वे समाहिता स्कम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यत्र ऋषयः प्रथमजा रुचः सामयजुर्महि एकश्चिन्नार्पितः स्कम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यत्रामृतं च मृत्युश्च पुरुषेति समाहिते समुद्रो यस्य नार्याः पुरुषेति समाहिताः स्कम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यस्य चतस्रप्रदिशो नार्यस्तिष्ठन्ति प्रथमाः यज्ञो यत्र पराक्रान्तः स्कम्भन्तं ब्रूहि कथमस्ति देवसः ये पुरुषे ब्रह्मविदुस्ते विदुः परमेष्टिनं यो वेद परमेष्टिनं यश्च वेद प्रजापतिं ज्येष्ठं ये ब्राह्मणं विदुस्ते स्कम्भमनुसंविदुः यस्य शिरो वैश्वानरचक्षुरङ्गिरसो भवन् अङ्गानि यस्य यातवः स्कम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यस्य ब्रह्ममुखमाहुर्जिह्वा मधुकशामुता विराजमूतो यस्याहुस्कम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यस्मादृचो अपातक्षन् यजुर्यस्मादपाकशन् सामान्यस्य लोमान्यगर्वाङ्गिर्यसो मुखं स्कम्भन्तं ब्रूहि कथमस्ति देवसः असच्छाकं प्रतिष्ठन्तिं परमं जना विदुः उतो संगम्यन्ते वरे एते शाखामुपासते यत्र विद्याश्च रुद्राश्च वसवश्च समाहिताः भूतं च यत्र भव्यं च सर्वे लोका प्रतिष्ठिताः स्कम्भन्तं ब्रूहि कथमस्ति देवसः यस्य त्रयं त्रिंशद्देवा निधिं रक्षन्ति सर्वदा निधिं तमद्य कोपेतयन् देवा अभिरक्षता यत्र देवा ब्रह्मविदो ब्रह्मज्येष्ठमुपासते यो वैतान् विद्यात् प्रत्यक्षं य ब्रह्मवेदिता स्यात् रुहन्तो नाम ते देवा ये सतः परिजज्ञिरे एकं तदङ्गं स्कम्भस्य सदाहुः परो जनाः यत्र स्कम्भः प्रजनयन् पुराणं व्यवर्तयत् एकं तदङ्गं स्कम्भस्य पुराणमनुसंविदुः यस्य त्रयं त्रिंशद्देवा अङ्गे गात्राभिभेजिरे तान् वै त्रयं त्रिंशद्देवानेके ब्रह्मविदो विदुः हिरण्यगर्भं परममनुज्युज्यं जना विदुः स्कम्भस्तदग्रे प्रासिष्ठिरण्यं लोके अन्तरा स्कम्भे लोकाः स्कम्भे तपः स्कम्भे धृतमाहितं स्कम्भत्वा वेद प्रत्यक्षमिन्द्रे सर्वं समाहितम् इन्द्रे लोका इन्द्रे तपः इन्द्रे धृतमाहितम् इन्द्रं त्वा वेद प्रत्यक्षं स्कम्भे सर्वं प्रतिष्ठितम् नाम नाम्ना योहवीति पुरा सूर्यात् पुरोषसः यदजः प्रथमं सम्बभूव सः तत्पराजमियाय यस्मान्नान्यत् परमस्ति भूतं यस्य भूमिः प्रमान्तरिक्षमुतोदरम् दिवं यच्चक्रे मूर्तानं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः यस्य सूर्यचक्षुचन्द्रमाश्च पुनर्नवः अग्निं यश्चक्र अस्यं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः यस्य वातः प्राणापानौ चक्षुरङ्गिरसो भवन्
दिशो यश्चक्रे प्रज्ञानी तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। सम्बोधाधारपृथिवीविधेयिने सम्बोधाधारपदिशश्चतुर्विः सम्बोधाधारपदिशश्चतुर्भिः स्तम्भ इदं विश्वं भुवनमाविवेश यः समात्तपसो जातो लोकान् सर्वान् समानसे चक्रे केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। कथं वातो देवयति कथं नरमते मनः किमापः सत्यं प्रेप्सन्ति मेलयन्ति कदाचन महद्यक्षं भुवनस्य मध्ये तपसि क्रान्तं सलिलस्य पृष्ठे तस्मिन् जयन्ते यवुके च देवा वृक्षस्य स्कन्धपरितयवशाखाः यस्मै हस्ताभ्यां पादाभ्यां वाचा श्रोत्रेण चक्षुषा यस्मै देवाः सदा बलिं प्रयच्छन्ति विमितेमितं सम्बन्तं ब्रूहि कथमस्मि देवसः अपदस्य हतं तमो व्यावृतशताङ्कना सर्वाणि तस्मिन् ज्योतिषियाणि त्रीणि प्रजापतौ यो वेतसं हिरण्ययं तिष्ठन्तं सलिले वेद स वै गुह्यः प्रजापतिः तन्त्रमेके युवती विरूपे अभ्याकामं वयतः षण्मयूखम् कान्यां तन्तूं स्थिरते ज्ञानापहुयते न गमातो अन्तं तयोरहं परियुज्योनिवविजानामि यतरा परस्तात् पुमायेन त्वयुत्सृङ्गुनक्ति पुमायेन द्विजपारादिनाके इमे मयूखा उपतस्तबुद्धिवं कामानि चक्षुषचराणि वातवे। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत् श्री मेहर बाबार्पणमस्तु। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय।
తెలుసుకుందామయ మెహరు చైతన్య కథనే విందామయ సద్గురువునే వేడుకుందామయ విందామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథనే విందామయ సద్గురువునే వేడుకుందామయ గోదారి తీరాన గౌతమి ప్రాంతాన పుత్సకాయల నింట పుట్టారట మంగమ్మ దంపతుల మాండవ్యపురములో వీరాజుగా జన్మించారట వీరాజుగా జన్మించారట విందామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథనే విందామయ సద్గురువునే వేడుకుందామయ మానవాళికి మంచి మార్గాన్ని చూపిన యోగి వేమన ఒడిన పెరిగారట సత్యమే మాటగా ధర్మమే బాటగా త్యాగాన్ని పట్టముగా పొందారట త్యాగాన్ని పట్టముగా పొందారట విందామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథనే విందామయ సద్గురువునే వేడుకుందామయ పరమ పావని పాపాయమ్మ గారిని అర్ధాంగిగా స్వీకరించారట సత్యమాయ కథయే ఆలంబనముగా ఆధ్యాత్మికముగా ఎదిగారట ఆధ్యాత్మికముగా ఎదిగారట విందామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథనే విందామయ సద్గురువునే వేడుకుందామయ అభిమానమే తన ఆస్తిగా భావించి నలుగురికి సమముగా ఇచ్చారట తామరాకుల నీటి బిందువుల రీతిగా జీవించు నేర్పును వసగారట జీవించు నేర్పును వసగారట విందామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథనే విందామయ సద్గురువునే వేడుకుందామయ గుప్తదానములెన్నో గుట్టుగా చేసి మానవత్వపు విలువ తెలిపారట మృదు భాషణముతో మనసులను దోచి సౌమ్యునిగతా శోభించారట సౌమ్యునిగతా శోభించారట విందామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథనే విందామయ సద్గురువునే వేడుకుందామయ మరణానుభవముతో తాపసిగతా మారి గురువు కోసముగా లించారట శివానంద మహారాజు బోధానుసారం సత్య శోధనతా సలిపారట సత్య శోధనతా సలిపారట విందామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య
మునిగా సద్గురువు కృప పొంది సద్గురువుగా వ్యక్తమయ్యారట. రమానంద సాగరుల ఆజ్ఞానుసారము బాబాను వైభవ పరిచారట. మెహరు బాబాను వైభవ పరిచారట. లింగామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథని విందామయ సద్గురువుని వేడుకుందామయ. ప్రేమయే ప్రాణముగ సేవయే ఊపిరిగ శిష్య కోటిని తామలిచారట. మెహరు బాబా వారి సాహితీ సుమములకు అనుష్ఠానము తానొసగేరట. అనుష్ఠానము తానొసగేరట. లింగామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథని విందామయ సద్గురువుని వేడుకుందామయ. సహవాసముల పేర సన్నిధానము నొసగి ప్రేమామృతమునే పంచారట. మెహరు సందేశాలు హృదయముల కందించి నవజీవనము తానొసగేరట. నవజీవనము తానొసగేరట. లింగామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథని విందామయ సద్గురువుని వేడుకుందామయ. ధ్యాన మౌన నామ స్మరణం సాధనగ మేల్కొల్పు గమ్యముగ తెలిపారట. విశ్వాస పాత్రులకు తన వరముగా మహా చైతన్యముని ప్రసాదిస్తారట. చైతన్యముని ప్రసాదిస్తారట. లింగామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథని విందామయ సద్గురువుని వేడుకుందామయ. మదిని నిలకడ చేసి మండపేట చేరి సద్గురువు ఆశీసు పొందేరట. సద్గురు నాగుని దైవముగ కొలిచేటి మనుజులే ముక్తిని పొందేరట. మనుజులే ముక్తిని పొందేరట. లింగామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథని విందామయ సద్గురువుని వేడుకుందామయ. నిశ్చల భక్తితో నిత్యము స్తుతించు శిష్య కోటియ ధన్యమయ్యేనట. చైతన్యుని చింత చేరిన వారికి చింతలేని బ్రతుకు కలిగేనట. చింతలేని బ్రతుకు కలిగేనట. లింగామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథని విందామయ సద్గురువుని వేడుకుందామయ. లింగామయ తెలుసుకుందామయ మెహరు చైతన్య కథని విందామయ సద్గురువుని వేడుకుందామయ. సద్గురువుని వేడుకుందామయ. సద్గురువుని వేడుకుందామయ.
वन्दे श्रीमेहरु चैतन्य महामानस विहारिणी वन्दे सृष्टिस्थितिलय कारिणी वन्दे आदिदेवीं जगन्मातरं शक्तिस्वरूपिणी वन्दे श्रीमेहरु चैतन्य हृदय स्थिरनिवासिनी वन्दे समस्त विभूति प्रकाशिनी वन्दे श्रीमेहरु गायत्री देवीं विराट रूपिणी वन्दे मेहरु चैतन्य प्रिये नलिनी नेत्रशोभने विमल मानस विराजिते सकल विश्वहितोत्सुके सत्य सौन्दर्य रूपिणी सकल वाञ्छ समूल निर्मूलने वन्दे भगवतीं चैतन्य उत्प्रेरके वन्दे सकल भय संहारिणीं अक्षय सम्पद वर प्रसादिनी वन्दे शुद्ध हृदय शोभिनी वन्दे सर्वहितकारिणी वन्दे प्रज्ञा स्वरूपिणी भक्त हृदय संचारिणी
తెలియరే శోభలనంతుని చూడరే దేవుడు శ్రీ మెహరని తెలియరే శోభలనంతుని చూడరే ప్రేమయే తానై రూపము దాల్చిన పరమాత్ముడనుచు తలపరే జనులు ప్రేమయే తానై రూపము దాల్చిన పరమాత్ముడనుచు తలపరే జనులు జై బాబా 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 యని పలుకరే జై బాబా యని పలుకరే జై బాబా యని పలుకరే జై బాబా 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 సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా మనుజారూపమున మహిలో వెలసిన మేరునామమందించి మమ్ముల బ్రోచిన మనుజారూపమున మహిలో వెలసిన మేరునామమందించి మమ్ముల బ్రోచిన కరుణామూర్తివై కలుషితములు మాపిన ప్రేమానంద సాగరా ఓ పరమానంద సాగరా ప్రేమానంద సాగరా ఓ పరమానంద సాగరా సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా వస్తుల బ్రోచిన మునిజన పాలక మౌనము దాల్చిన మధుర మనోహర వస్తుల బ్రోచిన మునిజన పాలక మౌనము దాల్చిన మధుర మనోహర ఆత్మలనే కల్పి ముక్తి నొసగనించిన భక్తవ శంకరేశ్వర